ఎదుటి వాడిని చూసంట అసూయ పడతారంట. ఏమంటున్నారు అక్కడ? ఎదుటి వాడిని చూసి అసూయ పడతారు. అది మనకి తగునా? కాదు కదా. మనకున్న దాంట్లోనే సంతృప్తి కలిగి జీవించాలి, యథార్థత కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాళ్ళు ఎదుగుతున్నారు, నేను కూడా ఎదగాలి, ఎందుకు ఎదగాలంటే వాళ్ళు ఒక దాంట్లో పని చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి ఆ పని దేవుడు వాళ్ళకి ఇచ్చారు. నీకు రాని పని నువ్వు కూడా వెళ్ళి సేమ్ దాంట్లో పడతానంటే ఆఖరికి నువ్వేమవుతావు? ఆఖరికి నువ్వు ఉడతప్పులో పడిపోయినట్టే. పెద్దమైన వాటిని అనుసరించి కలిగి పేదరికము ఇంత అంత కాదు. అక్కడ అదే అంటున్నాడు, భక్తిహీనులు నిర్మూలమగును, యథార్థవంతులు గుడారము వర్ధిల్లును. ఆమేన్. ఏమని ఎలా ఉండాలి? మనం యథార్థతకి నడుచుకోవాలి.